ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పరస్పర దాడులను నిలిపివేయాలని అమెరికా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక చర్యలకు బ్రేక్ వేస్తూ చర్చల బాట పట్టేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో జూలై 1న ఖతర్ వేదికగా ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అమెరికా ఇరాన్ సంబంధాల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. పరస్పరం దాడులు నిలిపివేయటంతో పాటు సైనిక చర్యలను విరమించేందుకు ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ సమావేశంలో భద్రత, ప్రాంతీయ పరిస్థితులు, భవిష్యత్తు చర్యలపై కీలకంగా చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పరస్పర దాడులను నిలిపివేయాలని అమెరికా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సైనిక చర్యలకు బ్రేక్ వేస్తూ చర్చల బాట పట్టేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూలై 1న ఖతర్ వేదికగా ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అమెరికా ఇరాన్ సంబంధాల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతోంది. పరస్పరం దాడులు నిలిపివేయటంతో పాటు సైనిక చర్యలను విరమించేందుకు ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ సమావేశంలో భద్రత, ప్రాంతీయ పరిస్థితులు, భవిష్యత్తు చర్యలపై కీలకంగా చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పరస్పర దాడులను నిలిపివేయాలని అమెరికా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఫస్ట్ యుద్ధం ఆగిపోతుంది అని, మళ్ళీ స్టార్ట్ అయింది అని. ఇప్పుడు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి అన్నట్టుగా తెలుస్తున్నాయి. అంటే అమెరికా ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఇప్పుడేమో తగ్గుముఖం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి, యుద్ధం ఆపేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు జరుగుతుందంటారు? ఈ అంశం గురించి మనం దాదాపు ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. పరస్పర అనుమానాలు అనేటువంటివి ఇరాన్, అమెరికా మధ్య కొనసాగినంత కాలం ఇదే విధంగా 2 రోజులు దాడులు చేసుకుంటారు. తర్వాత వారం రోజులు మళ్ళా వెనక్కి పెడతారు. తిరిగి ఎప్పటికాలు ఇట్టిట్టే అన్నట్టుగా మళ్ళా ఏదో ఒక సాకుతోటి దాడులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన ఇప్పుడు ఇరాన్ చెప్తున్నది ఏమిటి అంటే, తాజాగా వాళ్ళు మరోసారి స్పష్టం చేశారు, హార్ముజ్ జలసంధి మీద నౌకల యొక్క రాకపోకల మీద నియంత్రణ మాకే ఉండాలి అనేటువంటిది మరోసారి స్పష్టంగా చెప్పారు. 1వ తారీఖున ఖతార్ లో జరిగేటువంటి చర్చల్లో కూడా మేము ఇదే మాట్లాడబోతున్నాం అనేటువంటి వార్తలు కూడా తాజాగా వచ్చాయి. రెండోది, గత 2-3 రోజులుగా జరిగినటువంటి పరస్పర దాడుల్లో గల్ఫ్ లో ఉన్నటువంటి 8 అమెరికా మిలిటరీ స్థావరాలను మేము దెబ్బతీశామని ఇరాన్ కూడా ప్రకటించింది. అందుకని ఈ విధంగా అంటే అమెరికా ఒకవైపు దాని ఇరాన్ మిలిటరీ స్థావరాలను దెబ్బతీశామని అది చెప్తా ఉంది, అమెరికా మిలిటరీ స్థావరాలను దెబ్బతీశామని ఇరాన్ చెప్తా ఉంది. 2 వాస్తవాలే. ఈ 2 వాస్తవాలు అయినప్పుడు ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ మీద అమెరికన్ పార్లమెంట్ సభ్యుల నుంచి, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి వస్తూ ఉంది. ఈ స్థితిలో దాడులను కొనసాగిస్తే దాని మీద మేము కోర్టుకు వెళ్తాము, కోర్టుకు వెళ్లి ట్రంప్ సంగతి చూస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ప్రకటించాయి. అందువలన ఈ పరస్పర అపనమ్మకం అనేటువంటిది మరి ఎప్పుడు తొలుగుతుంది, ఎలా తొలుగుతుంది అనేటువంటి దానికి వస్తే, నేను పదే చెప్తున్నట్టుగా వచ్చే నవంబర్లో జరిగేటువంటి పార్లమెంట్ మధ్యంతర ఎన్నికలు, అదేవిధంగా ఇజ్రాయెల్లో జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల వరకు ఇదే విధమైనటువంటి అంటే 1-2 రోజులు దాడులు చేసుకుంటారు, తర్వాత ఆపేస్తారు, మళ్ళా ఏదో ఒక సాకుతోటి మళ్ళా దాడులు సాగుతాయి. ఎందుకు అంటే పూర్తిగా ఇరాన్కి లొంగిపోయింది అమెరికా, ఇజ్రాయెల్ అంటే ఆ 2 దేశాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలకు ఘోరమైనటువంటి ఓటమి సంభవించేటువంటి అవకాశాలు ఇంతకు ముందే కనిపించాయి. అటువంటి పరిస్థితిని
నివారించడానికే ఇరాన్ మీద లేదా ఇరాన్ మద్దతుదారైనటువంటి లెబనాన్ లోని హెజ్బుల్లా మీద సాకులు చెప్తూ ఈ రెండు దేశాలు కూడా దాడులు కొనసాగిస్తాయి. కోటేశ్వరరావు గారు, అందువలన అదే విధంగా నేనెంత అంటే నేనెంత అనుకునే అమెరికా ఇరాన్ ఇప్పుడు యుద్ధం ఆపే ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందంటారా అసలు? ఒప్పందం కాదు, చర్చలు. ఎందుకంటే ఒప్పందం అనేటువంటిది ఆల్రెడీ ఒప్పందం చేసుకోవాలని 60 రోజుల లోపల ఒప్పందం చేసుకోవాలని 14 అంశాల్లో ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. కానీ ఆ ఒప్పందంలోని అంశాలకు భిన్నమైనటువంటి భాష్యాలు చెబుతూ ఇప్పుడు దాడులు చేస్తుంది. ఇరాన్ ఏం చెప్తా ఉంది? 2 నౌకల మీద ఇరాన్ దాడి చేసింది, ఇది అంగీకరించిన దానికి విరుద్ధం అని అమెరికా ఆ పేరుతోటి ఇరాన్ మీద దాడులు చేసింది. ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అవి నిజంగా వాణిజ్య నౌకలే అయ్యేట్లయితే మా సూచనల ప్రకారం మేము సేఫ్ గా అంటే సురక్షితంగా ఆ ప్రాంతంలో ప్రయాణించేటువంటి నౌకల్ని మేము పంపించాలనేటువంటిది ఒప్పందంలో ఉన్నది. అటువంటప్పుడు మా ఆజ్ఞలను లేదా మా ఆదేశాలను ధిక్కరించాయంటే అవి ఖచ్చితంగా అమెరికాకి చెందినటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్ ను తీసుకెళ్తున్నాయి కావచ్చు, మిలిటరీ నౌకలు కూడా అయి ఉండొచ్చు. అందుకని మేము వాటి మీద దాడి చేశామని చెప్పేసి ఇరాన్ చెప్తా ఉంది. అందుకని ఇప్పుడు కూడా మన దేశానికి చెందినటువంటి నౌకలు కావచ్చు లేదా మరికొన్ని నౌకల్ని ఒమన్ తో సమన్వయం చేసుకొని, ఎందుకంటే ఇరాన్ ఒమన్ మధ్య ఒక సమన్వయం ఉంది. ఏ దారిలో నౌకలను పంపించాలి, ఏ దారిలో నౌకలను రప్పించాలి అనేటువంటిది ఒమన్ ఇరాన్ మధ్య ఒక సమన్వయం ఉంది. అందుకని ఒమన్ తోటి సమన్వయం చేసుకొని భారత నౌకలు ప్రయాణించాలనేటువంటి సూచనలు కూడా ఇరాన్ చేసింది. అందుకని ఇవన్నీ కూడా ఇబ్బంది ఏమిటి? వాణిజ్య నౌకలు వాళ్ళు ఏమీ టోల్ ట్యాక్స్ వసూలు చేయట్లేదు లేదా మరొకటి చేయడం లేదు. ఆ మార్గదర్శక సూత్రాలను ఆమోదిస్తే దాని అర్థం ఏమిటంటే ఇరాన్ ఆధిపత్యాన్ని అంగీకరించినట్టు అవుతుంది అనేటువంటిది అమెరికా భయం. అందుకనే అది పైకి చెప్పుకోలేదు. అది పైకి చెప్పుకోలేకుండా ఆజ్ఞలను ధిక్కరించి మేము నడిపిస్తాము అని ప్రపంచానికి రుజువు చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తూ ఉంది. దాన్ని మరి ఇరాన్ అంగీకరిస్తుందా అంటే అంగీకరించేటువంటి అవకాశాలు అయితే లేవు. ఇదే ప్రధానమైనటువంటి కారణం. ఎవరు కూడా లోగుట్టుని ఎవరు బయట పెట్టడం లేదు. బయట చెప్తున్నది ఒకటి, లోపల చేస్తున్నది ఒకటి. అందుకని మొత్తం మీద చూసినప్పుడు ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? హార్ముజ్ జలసంధితో సహా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ అంతా కూడా వెనక్కి పోవాలి అనేటువంటిది ఒక అంశం. మరి అమెరికా వెనక్కి తగ్గిందా? తగ్గలేదు. హార్ముజ్ జలసంధిలో ఇప్పటికీ అమెరికా మిలిటరీ తిష్ట వేసే ఉంది. ఎందుకున్నది? దాని పర్పస్ ఏమిటి? ఇది ఇరాన్ లో ఉన్నటువంటి అనుమానం. బయట వాళ్ళకి కూడా అదే కదా. మరి ఒప్పందం ప్రకారం అమెరికా సేనలన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి వైదొలగాలి కదా. ఎందుకు వైదొలగట్లేదు అంటే వీళ్ళ కడుపులో ఏదో దుష్టాలోచన ఉన్నది అనేటువంటిది యావత్ ప్రపంచం కూడా భావిస్తా ఉంది. ఇరాన్ కూడా అదే భావిస్తాం. అందుకని ఇరాన్ ఎక్కడా కూడా అమెరికా ఏ చర్యను కూడా నమ్మటం లేదు. ప్రతి చర్యను ఆచితూచి అది ఆమోదిస్తా ఉంది, అంగీకరిస్తా ఉంది, లేకపోతే ప్రతిఘటిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.